అండ్ టోటల్ అంతా కూడా IP67 రేటింగ్తో అయితే వస్తుందన్నమాట. సో వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్కి అయితే మనకి ఎక్కడ లోటు అయితే ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 12 volts మనకి ఏసీ సాకెట్ ఏదైతే ఉంటుందో ఇంట్లోనే దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనం ఇక్కడైతే కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేటప్పటికి దీంట్లో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డిసెంబర్ వరకు ప్రస్తుతానికి ఫ్రీ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతవరకు మనకి పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. 60 months అనమాట, అంటే 5 years వరకు వారంటీ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లేదంటే 80,000 kilometers వరకు మనకి వారంటీ అయితే ఉంటుంది అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పక్కన అయితే చూస్తున్నారు కదా, ఈరోజు బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో గురించి అయితే టోటల్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే ఇస్తాను. బజాజ్ మ్యాక్సిమా ఎలక్ట్రిక్ అనమాట. అండ్ ఈ వీడియో చేయడానికి నేను విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ అంతా కూడా 3-wheeler సెగ్మెంట్ అంతా కూడా ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు మన వీడియోలో ఈ ఆటోలో అసలు ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే అసలు ఏ రీజన్స్తో ఈ వెహికల్ తీసుకోవచ్చు అనేది అయితే మనం టోటల్గా డీటెయిల్గా చూద్దాం. సో ఈ ఆటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మొత్తం లాస్ట్ వరకు చూద్దాం, ఏమేమి ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ అనేది చూద్దాం. స్టార్టింగ్ మనం విండ్షీల్డ్ చూసుకుంటే మనకి వైట్ విండ్షీల్డ్ అయితే ఉంది, లైట్గా గ్రీన్ టింట్తో పాటు అయితే ఉంది. అండ్ సింగిల్ వైపర్ అయితే వచ్చింది, దీంతోపాటు వాషెస్ అది ఏమి ఇవ్వలేదు, కొత్తది కాబట్టి దీని కవర్ అయితే తీయట్లేదు. అండ్ చిన్న సైజులోనే ఉంది కాబట్టి మనకి సింగిల్ వైపర్ అనేది అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దీంతోపాటు చిన్న సిటీ ల్యాంప్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చూసుకుంటే హాలోజన్ సెటప్ తోటి మనకి హెడ్లైట్లు అయితే ఉన్నాయి. దీంట్లోనే హై బీమ్ అండ్ లో బీమ్ కూడా మనం అయితే వేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రంట్ అంతా చూసుకున్నా సరే ఇదంతా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే వచ్చింది. ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి బజాజ్ మ్యాక్సిమం లోగో అయితే వచ్చింది. అండ్ మిగతాది ఎక్కడ బాడీ చూసినా టోటల్ అంతా కూడా మెటల్ వస్తుంది. అండ్ ఇక్కడ మిర్రర్స్ చూస్తున్నారు కదా, మిర్రర్స్ కూడా ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ మనమైతే ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి, మన చేతితో అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఇవేంటంటే మనకి ఈ బాడీ నుంచి కొంచెం బయటికి అయితే ఉంటాయి అనమాట, ఒక రాడ్కి అయితే ఇవి కనెక్ట్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ చూసుకుంటే దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఏం రాదు, డ్రమ్ బ్రేక్లో వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. దీంట్లో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉంటాయి. మనకి రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా మనకి షాక్ అబ్జార్బర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో MRF టైర్స్ దీంట్లో పోతే ప్రొవైడ్ చేశారు. 130/80 సెక్షన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 12-inch వీల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బ్రేకింగ్ రిలేటెడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ బ్రేకింగ్ రిలేటెడ్ పైప్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం బాడీ ఎక్కడ చూసుకున్నా సరే ఇదంతా టోటల్ మెటలే వస్తుంది. అండ్ ఈ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైబర్ వచ్చింది, కానీ మిగతాదంతా మెటలే వస్తుంది. అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంది. మనకి ఇక్కడ గ్లాస్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, విండో దగ్గర మనం ఎయిర్ లోపలికి రావడం గురించి ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే వర్షాకాలం అయితే క్లోజ్ చేసుకోవచ్చు. లోపల లాక్ వేసుకోవడానికి కూడా ఉంది. అండ్ మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం ఇదైతే లాక్ చేసుకోవచ్చు. సో మాన్యువల్గానే లాక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏసీ కానీ లేకపోతే బ్లోయర్స్ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు. లోపలంతా తర్వాత చూద్దాం. అండ్ దెన్ ఇంకా రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. దీంట్లో హై స్ట్రెంత్ స్టీల్ చాసీ అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో 11.8 kWh మనకి బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ 5.5 kW మోటార్ అయితే ఉంటుంది. PMSM అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనైజేషన్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ అంతా కూడా IP67 రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. సో వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్కి అయితే మనకి ఎక్కడ లోటు అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా ఈ టైప్లో అయితే ఉంటుంది. MRF సేమ్ సెక్షన్ టైరే. అండ్ 3 bolt ఫిట్టింగ్ అయితే ఉంది, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎటువంటి లోడ్తో పాటు వెళ్ళినా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేకుండా మంచి సస్పెన్షన్ అయితే దీంతో పాటు ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో ఎటువంటి రోడ్స్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. అండ్ దీంట్లో మనకి వారంటీ చూసుకున్నా సరే 60 months అనమాట, అంటే 5 years వరకు వారంటీ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లేదంటే 80,000 kilometers వరకు మనకి వారంటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో బాడీ చూసుకున్నా సరే ఈ టైప్లో అయితే ఉంటుంది. లోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి 800 kg వరకు అయితే ఉంటుంది. అండ్ దీని లెంత్ అండ్ విడ్త్ కనుక చూసుకుంటే కనుక
ఇలాగ టోటల్గా 6 ఫీట్ అయితే ఉంటుంది అనమాట లెంత్ వచ్చేటప్పటికి. అండ్ ఇది వచ్చేటప్పటికి 4.8 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 0.9 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బజాజ్ మ్యాక్సిమం స్టిక్కరింగ్ అయితే ఉంది. ఈటెక్ 12.0 ఎక్సెల్ కార్గో అండ్ రెడ్ రిఫ్లెక్టర్ టేప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అవి ఏం లేవు, కానీ రివర్స్ వేస్తే ఏంటంటే లోపల మనకి అలారం సౌండ్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో బయటకు కూడా కనబడుతుంది, బట్ అదైతే సౌండ్ కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. అండ్ దీంట్లో మనకి మోటార్ రిలేటెడ్ కానీ ఏమైనా రిపేర్స్ అవి చేసుకోవాలంటే మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేసి చేసుకోవాలంటే కార్గో బాడీలోంచి ఓపెన్ చేసి మనమైతే రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్న డ్రైవర్ దగ్గర నుంచి మనకి గ్లాస్ అయితే ఉంది, ఓపెన్ చేసుకోవడానికి స్లైడింగ్ గ్లాస్ అయితే ఉంది. రివర్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే అదైతే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక టెయిల్ ల్యాంప్ అలాగే రివర్స్ ల్యాంప్ అది ఈ కిందనైతే ఇచ్చారు. అండ్ ఒక మెష్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రబ్బర్స్ ఉన్నాయి, ఇవి సెన్సర్స్ అనుకోకండి, జస్ట్ రబ్బర్స్ మాత్రమే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 5.30 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీనికైతే ఒక లాక్ అయితే ఉంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో ఏసీ 12 వోల్ట్ సాకెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా మనకి చూసుకుంటే చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ టైప్లో బ్యాగ్లో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మనం ఈజీగా దీని అయితే క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 12 వోల్ట్స్ మనకి ఏసీ సాకెట్ ఏదైతే ఉంటుందో ఇంట్లోనే దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనం ఇక్కడైతే కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేటప్పటికి దీంట్లో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 5 hours 30 minutes అయితే టోటల్ ఛార్జింగ్ టైము 0 to 100 వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ బజాజ్ ఇప్పుడు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆఫర్ ఏంటంటే మనము ఛార్జింగ్ ఒకవేళ ఇలాంటి పవర్ స్టేషన్స్ మీకు ఇక్కడ నేనైతే చూపిస్తాను. సో మనకు ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం పర్చేస్ టైంలోనే సో ఇక్కడ స్కాన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ నుంచి కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డిసెంబర్ వరకు ప్రస్తుతానికి ఫ్రీ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతవరకు మనకి పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బజాజ్లో ఈ చేతక్కు లేదంటే ఈ ఆటోస్ ఏవైనా సరే మొత్తం వీటన్నిటికి ఈ ఛార్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ దీంట్లో ఈ చాసీ చూసుకున్నా సరే మంచి హై స్ట్రెంత్ స్టీల్ అయితే యూస్ చేశారు. సో లోడ్ వేసిన ఏదైనా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఏం రాదు. అండ్ నెక్స్ట్ దీంట్లో గ్రాడబిలిటీ వచ్చి చూసుకున్నా సరే 26% గ్రాడబిలిటీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం, ఇంటీరియర్లో ఏమన్నా ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి కప్ హోల్డర్స్ కానీ ఇలాంటివి అయితే ఏం లేదు, జస్ట్ రేక్ డైరెక్ట్గా అయితే ఉంది. అండ్ లోపల నుంచి బయటకు రావడానికి లోపలికి వెళ్ళడానికి జస్ట్ ఈ నాబ్ అయితే చూస్తున్నారు కదా, లాక్ అండ్ అన్లాక్ అంటే ఏం లేదు, జస్ట్ ఇలాగ మనం పైకి ప్రెస్ చేసుకుని బయటకు రావడమే, పైకి ఇలా లాక్కుని బయటకు రావడం అంతే. అండ్ దెన్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ స్పేర్ వీల్ వచ్చేటప్పటికి సీట్ కిందనైతే ప్లేస్ చేశారు. ఇది డ్రైవర్కి మాత్రమే, 3-4 ఎక్కడానికి అయితే కాదు. దీని మీద అలాంటివి చేయకండి కూడా, ఎందుకంటే కాంపాక్ట్ స్పేస్ కదా. సో 2-3 అలా ఎక్కారనుకోండి మనకి హ్యాండిల్ తిప్పేటప్పుడు అయితే కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఈ హ్యాండిల్ అనేది మన బైక్స్లో లాగా వాటిలో లాగా అంత ఫ్రీ అయితే ఉండదు, ముందర వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనము రైడ్ చేసేటప్పుడు. సో అందుకని ఏంటంటే దీంట్లో 2 ఎక్కకుండా ఒక్కళ్ళు ఎక్కితేనే సేఫ్. కాకపోతే ఎక్కుతారు అనుకోండి, అంటే నేను ఇలా చెప్పడం వల్ల మీరైతే ఆగరు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కాయిన్ హోల్డర్ అయితే ఉంది. సో లోపలికి ఎక్కి ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విండో గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి లోపలికి ఎయిర్ రావడం గురించి మనం అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం వెళ్ళేటప్పుడు లోపలికి మంచి ఎయిర్ అయితే వస్తుంది బయట నుంచి ఈ గ్లాస్ ద్వారా. మనకి పూర్వకాలం అంబాసిడర్ వాటిల్లో కూడా ఈ టైప్లోనే ఉండేవి. స్టార్టింగ్ డ్రైవర్కి రైట్ సైడ్ అదే ఉండేది కదా, రైట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న గ్లాస్ ఏరియా అదే ఉండేది అంబాసిడర్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి కీ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనం కీ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ లోపల చూస్తే కనుక మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చిన్నది ఈ టైప్లో అయితే ఉంది. సో ఇక్కడ న్యూట్రల్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ పి అని ఉంది కదా, సో పి అంటే మనకి పార్కింగ్ బ్రేక్ అప్లై చేసి ఉంచామని చెప్పి. సో ఇప్పుడు నేనైతే ఈ బ్రేక్ కిందకి దించేసాను, ఇక్కడైతే ఆ సింబల్ అయితే పోయింది. అండ్ ఇంకా ఈ నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనకి బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. అండ్ దెన్ రేంజ్ 222 అని చూపిస్తుంది, స్పీడోమీటర్ చూపిస్తుంది. సో వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెనూ అయితే ఉంది కదా, దీని నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఓడో చూపిస్తుంది టోటల్ 10 kilometers అని. అండ్ దెన్ ట్రిప్ మీటర్ 9.5. ఈ దగ్గరికి వస్తే కనుక దీంట్లో వైపర్స్ రిలేటెడ్ మనకి ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి యాక్సిలేటర్ అండ్ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు.
సో ఫస్ట్ సిటీ ల్యాంప్ ఆన్ చేసుకోవడానికి, ఆ తర్వాత హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకోవడానికి. అండ్ హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి హై బీమ్ అండ్ లో బీమ్ అయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ బ్రేక్ డౌన్లో ఉంటే మాత్రమే పనిచేస్తుంది. సో ఇక్కడ జాయ్స్టిక్ టైప్లో ఉన్న డిజైన్లో ఇది వచ్చేటప్పటికి న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అండ్ రివర్స్. ఈ ఎం అనేటప్పటికి ఏంటంటే పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది న్యూట్రల్లో ఉంది కదా, ఇక్కడ మనకి న్యూట్రల్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ డ్రైవ్ మోడ్ పట్టుకున్నామంటే మనకి ఇక్కడ డ్రైవ్ మోడ్ వచ్చింది. అండ్ దెన్ ఈ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో ఈ మోడ్ క్లిక్ చేసాం అనుకోండి. సో దీంట్లోనే పవర్ మోడ్ అండ్ ఎక్కువ మోడ్, మనకి ఎక్కువ లోడ్తో పాటు ఉన్నప్పుడు పవర్ మోడ్, లేదంటే ఎక్కువ మోడ్తో అయితే మనకి ఇంకొంచెం రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. మనకి 183 కిలోమీటర్ రేంజ్ అయితే ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఒక 160 పైన వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ న్యూట్రల్ చేసుకుని మళ్ళీ మనం కావాలంటే రివర్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రివర్స్ అయితే ఈ టైప్లో చేసుకోవచ్చు. ఓకే, న్యూట్రల్లో పెట్టేసాను. అండ్ దెన్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ కూడా ఓకే బాగానే ఉంది, మరీ సూపర్ లౌడ్ లేదు, బట్ ఓకే ఈ వెహికల్కి తగ్గట్టుగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి అయితే. అండ్ ఈ కింద చూసుకుంటే మనకి హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఆయిల్ అయితే మనం ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి, .3 ఆయిల్. సో ఇక్కడ కలర్ అయితే చూస్తున్నారు కదా, .3 ఆయిల్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే చిన్నది లాకబుల్ గ్లవ్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు. సో చిన్నది మన ఏమైనా క్యాష్ అది క్యారీ చేయాలన్నా, లేకపోతే మొబైల్ పెట్టుకోవాలన్నా ఏదైనా సరే లాకబుల్ గ్లవ్ బాక్స్ అయితే చిన్నది ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ పైన చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కీ ఆన్ చేస్తే మనకి హాలోజన్ లైట్ కూడా అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న రూఫ్ లైట్ అయితే ఇచ్చారు. సో ఇది గైస్ ఓవరాల్గా బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో గురించి, బజాజ్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఆటో గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది ఒక 4,18,000 ఆ బడ్జెట్ రేంజ్లో మీకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలన్నా, లేదంటే డైరెక్ట్గా వచ్చి వెహికల్ చూసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.